హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు కూడా అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ ఐడియాతో వచ్చేసాను. మనం బ్లౌజెస్కి అయితే అండి హుక్స్లు ఇక కాజాలు కుడుతూ ఉంటాం కదా. మరి కాజాలు అయితే అండి ఒక్కొక్కసారి కొంతమంది అయితే అండి సరిగ్గా కుట్టడం రాక టైట్గా కుట్టేస్తూ ఉంటారు. ఇక లూప్ లాగా అయితే ఫామ్ అవుతుంది కదండి. అటువంటప్పుడు మనము ఈ హుక్స్ అనేది తగిలించుకునేటప్పుడు ఈ బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయి మనకి బ్లౌజ్ అంతా ఈ విధంగా చిరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే అండి ఇటువంటి కాజాలు కుట్టినప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. హుక్స్ అనేది ఎక్కించుకునేటప్పుడు వాళ్ళు బ్లౌజ్‌ని చింపుకుంటూ ఉంటారు. మరి ఈ లూప్ అనేది బాగా రావాలంటే, సులువుగా మీరు కుట్టుకోవాలంటే, మీకు ఒక మంచి ఐడియా అయితే ఇప్పుడు నేను చెప్తానండి. ఈ ఐడియాతో అయితే అండి లూప్ చాలా ఫాస్ట్‌గా, చాలా సులువుగా మనము కుట్టుకోవచ్చు. రొటీన్‌గా కుట్టే విధంగా కాకుండా మనము వేరేగా అయితే ఈరోజు కుడదాము. దీనికోసం అయితే అండి మనము 2 లైన్‌లు దారం కాకుండా 4 లైన్‌లు దారం అయితే మనం తీసుకోవాలండి. మనం జనరల్‌గా దారం కుట్టేటప్పుడు ఏం చేస్తాము, 2 లైన్సే ఎక్కించేసి ఈ కాజా అనేది కుడుతూ ఉంటాం. కానీ ఈ టైప్ ఆఫ్ లూప్ కుట్టడానికి మనకి 4 లైన్స్ దారం అయితే కావాలండి. అందుకే మనము 4 లైన్‌ల దారం తీసుకొని నాట్ వేసి పెట్టుకుందాం. ఇక్కడైతే అండి నేను 5 కాజాలైతే కుట్టబోతున్నాను. అందుకే నేను 5 కాజాలకి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు కింద నుంచి నీడిల్ పైకి తీసుకొని రావాలండి ముందు. ఆ తర్వాత మనకి కాజా ఎంత పొడవు కావాలో అక్కడి నుంచి మనము మళ్ళీ పైకి ముందు ఎక్కడి నుంచైతే దారం తెచ్చామో అక్కడికి మనం నీడిల్ అనేది తీసుకెళ్ళాలి. నీడిల్ అనేది గుచ్చాక పూర్తిగా నీడిల్‌ని లాగకుండా హాఫ్ లాగి అదే విధంగా పట్టుకొని ఉండాలి. ఈ తర్వాత హాఫ్ నీడిల్ లాగాకండి ఈ నీడిల్‌కి మనము నాట్స్ లాగా వేసుకుంటూ రావాలి. మనం పువ్వులు కుడతాం కదండీ! అదే విధంగా మనము ఈ థ్రెడ్‌ని ఈ విధంగా ఫింగర్స్‌తో లూప్ లాగా తయారు చేసి అది నీడిల్ లోపలికి ఈ విధంగా ఎక్కిస్తూ రావాలి. ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపించట్లేదని చెప్పి నేను మళ్ళీ ఇంకో క్లాత్ మీద రఫ్ క్లాత్ మీద మీకు చూపిస్తున్నా చూడండి. సో, 4 లైన్స్ అయితే తీసుకున్నా నేను. కింద నుంచి నీడిల్‌ని పైకి తీసుకొనొస్తున్నాను. ఇక ఇందాక చెప్పిన ప్రాసెస్‌లోనే అండి మనకెంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని మనము అక్కడి నుంచి మనము ఈ నీడిల్‌నయితే బయటికి తీసుకొచ్చి హాఫ్ నీడిల్ అదే విధంగా పట్టుకొని ఉండాలి. మొత్తం అయితే లాగకూడదండి. హాఫ్ నీడిల్ బయటికి రావాలి. ఇక ఆ హాఫ్ నీడిల్‌కి మనము ఈ నాట్స్ అనేవి వేసుకుంటూ రావాలి. ప్రతి ఒక్క నాట్ అండి ఫింగర్స్‌తో ఈ విధంగా తీసుకొని నీడిల్ పైన వేసుకుంటూ రావాలి. మనకి ఈ కాజా అనేది ఎంత పొడవు కావాలో అన్ని నాట్స్ అయితే మనం వేస్తూ రావాలి. చాలా సులువుగా అండి, చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఎందుకంటే ఈ లూప్స్ వేయడమే కదండీ! చకచకా మనం వేసేసి లాగేసామంటే మనకి చాలా సులువుగా ఈ లూప్ అనేది ఫార్మ్ అయితుంది. ఇప్పుడు లూప్ అయితే ఈ నాట్స్ అనేది వేసేసామండి. ఇప్పుడు నీడిల్‌ని చిన్నగా ఇలా ఇలా తిప్పుకుంటూ బయటికి లాగామంటే నీడిల్ అయితే బయటకొచ్చేస్తుంది. పూర్తిగా బయటకొచ్చాక ఆ థ్రెడ్‌ని ఈ విధంగా లాగేసి కింద వైపుకి టర్న్ చేసుకోవాలి. ఎక్కడైతే మనము రెండోసారి గుచ్చాం కదండీ నీడిల్‌ని, అక్కడికి మనము ఈ విధంగా లాక్కున్నామంటే మనం వేసిన నాట్స్ అన్నీ కింద వైపుకొచ్చేస్తుంది. మనకి లూప్ లాగైతే ఫార్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నీడిల్‌ని కిందకైతే లాగేసి నాట్ అయితే వేసేసుకోవాలి. చాలా సులువుగా ఉంది కదండీ! మామూలుగా అయితే మనం ఏం చేస్తాము 3, 4 లైన్‌లు వేసి మళ్ళీ దానికి నాట్ వేస్తూ ఉంటాము. అప్పుడు మనకి ఒక్కోసారి క్లాత్ లోపల కూడా నీడిల్ దూరిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే అస్సలు దూరదండి. చాలా చక్కగా ఈ విధంగా మీరు వేశారంటే అసలు క్లాత్ మీద నీడిల్ అనేది పడకుండా ఈ లూప్ అనేది ఫార్మ్ అయితుంది. ఇక్కడ బ్లూ కలర్ బ్లౌజ్ మీద బ్లూ కలర్ థ్రెడ్‌తో వేస్తున్నాను కదండీ! మీకు కనిపించదనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈ క్లిప్ అనేది యాడ్ చేసి మీకు ఈ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నానండి. క్లియర్‌గా మీకు చెప్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చండి. చాలా ఫాస్ట్‌గా కూడా మీకు అయిపోతుందండి. బిగినర్స్ అయితే అండి రొటీన్‌గా కాజా కుట్టే మెథడ్ కాకుండా ఈ మెథడ్ గాని నేర్చుకున్నారంటే చాలా సులువుగా మీరు ఈ కాజాలైతే కుట్టేయొచ్చండి. అందరూ బయట ఇస్తూ ఉంటారు చేతి పని చేయడానికి టైం అవుతుందని చెప్పి. కానీ ఈ విధంగా కుట్టారంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. నీట్‌గా వచ్చేస్తుంది. ఇక మనకి బ్లౌజ్ అస్సలు చిరిగిపోదండి. పెద్దవాళ్ళకైతే చాలా సులువుగా ఈ హుక్ అనేది ఎక్కించుకోవచ్చండి. అసలిక మనము హుక్ ఎక్కించేటప్పుడు బ్లౌజ్ క్లాత్ మీదకే ఈ హుక్ అనేది పోదండి. ఈ లూప్‌కైతే చక్కగా జాయింట్ అయితే ఈ లూప్ లోపలికి ఈ హుక్ అనేది తగులుకుంటుందండి. అసలు కష్టపడాల్సిన అవసరమే లేకుండా మీరు ఈ హుక్ అనేది ఎక్కించుకోవచ్చు. మరి చాలా ఈజీగా ఉందని అనుకుంటున్నాను. మరి మీకు గాని ఈ స్టిచ్చింగ్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా కాజాలు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి మీకెలా వచ్చిందనే కూడా నాకు కామెంట్ చేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.